అట్లాగే మీరు రజనీ గారు చెప్పండి ఫైనల్గా, అంటే ఒకవేళ చిహ్నాలను మార్చడం అనేది ఒక పబ్లిసిటీ స్టంటా, నేను నిజంగా మారిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తారు, అంటే బీఆర్ఎస్ పార్టీగా మీరేం ఎట్లా స్పందిస్తారు? కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆయన వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నది కాదు, అది కేసీఆర్ గారు వేసిన రాజముద్రలు కావండి, ఆ రకమైన ముద్రలు కావు. ఇది ప్రజలు కోరి మేధావులు ప్రజలు అందరు కలిసి ఈ రోజు వీళ్ళు వచ్చి మళ్ళీ కొత్తగా మేము మేధావులను కూర్చుంటున్నామో, లేకపోతే కొత్తగా మేము ప్రజాపాలనో లేకపోతే ప్రజలు మెచ్చిన పాలనో ఎప్పుడో మొదలైంది. కేసీఆర్ గారు అదంతా ఆ రకంగానే నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి. రెండవది, అవి ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాలు అయితే తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే ఎన్నో విగ్రహాలు పెట్టి పూజించిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి విగ్రహాలను ఈరోజు మారుస్తాము, లేదు ఏ రకంగా అయితే మిగతా ఈ కార్యక్రమాలు ఏవైతే చెప్తున్నారో అవన్నీ ఇవి మారుస్తాం అవి మారుస్తాయి అని చెప్తుంది. ప్రజలే యాక్సెప్ట్ చేయట్లేదండి. మేము బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ప్రజలు కోరలేదు, ప్రజలు కోరని దాన్ని మీరు వ్యక్తిగతంగా ప్రవర్తిస్తున్న తీరాది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలే మీరు ఒక్కసారి అటువంటి చర్యలు స్టార్ట్ చేయండి, మీకు అర్థమవుతుంది ఎటువంటి రియాక్షన్ వస్తుందో. ఓకే, డన్. ఫైనల్ గా మీరు చెప్పండి. మొదటి నుంచి చెప్తున్నది మా ముఖ్యమంత్రి మంత్రులు కూడా, ప్రజల మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయాలు జరుగుతాయి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ఏం చేసినా ఈ ప్రభుత్వం చర్యలు చేస్తుంది, అది చాలా స్పష్టం. ఇందులో ఎవరికి కూడా డౌట్ అవసరం లేదు. రెండోది, రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ తెలంగాణలో 15 సీట్లు గెలవబోతుంది. ఇవి మీరు రాసి పెట్టుకోండి. ఇదే తర్వాత ఎలక్షన్ తర్వాత మనం మాట్లాడదాం. అభిప్రాయ ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు అమలు చేస్తున్నారు. భారతదేశంలో వచ్చేదండి దాని గురించి చర్చ పెట్టాలి. కూడా వచ్చిందండి, రియల్ ఎస్టేట్ లో కూడా వచ్చింది. ఇవాళ మేము అందుకే దానికి ఒక స్టాచ్యూ ఎక్కడ ఎట్లు ఇవ్వాలి, ఎవరికి నిజమైన రైతులకు న్యాయం జరగాలి. ఒక మాట చెప్పాలి, మన పార్లమెంట్ లో మోడీ గారు ఒకటే చెప్పారు కాంగ్రెస్ పార్టీకి, మీకు 40 స్థానాలు ఉన్నాయి, మీరు ఆ 40 స్థానాలు నిలుపుకుంటే రేపు పొద్దున గౌరవం ఉంటది, వాటిని పెంచుకోండి. ముందర తెలంగాణ నుంచే 15 వస్తాయి, పెంచుకోండి చెప్తున్నారు. కనీసం ఆ గౌరవం పెంచుకోండి. కానీ కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితిలో ఉంది. ఇండియా కూటమి మొత్తం బద్దలైపోతుంది. అక్కడ ఇండియా కూటమి మొత్తం బద్దలైపోతుంది. మొత్తం బయటకు వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం కథం పట్టించింది. మొత్తం రాహుల్ గాంధీకి ఎవరు ఎన్ని గెలుస్తారు అనేది నెక్స్ట్ చర్చ. ప్రాంతంలో తెలంగాణ ప్రజలకు ఏదైనా సరే ఎటువంటి నష్టము కష్టము లేకపోతే తెలంగాణ ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏవెదురైనా దాన్ని క్వశ్చన్ చేసేది బీఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ 12 స్థానాలు గెలుచుకుంటుంది. ఇంకా ఎక్కువ వస్తాయి తప్ప తక్కువ రావు. మోడీ గారు అలా నడుస్తుంది. ఇక్కడ మోడీ గారు అలా నడుస్తుంది. కూడా ఆదరిస్తున్నారు. 80% గెలిపిస్తారు భారతీయ జనతా పార్టీని. బీజేపీకి ఒక్కటస్తే మా ఎక్కువ, కాంగ్రెస్ కు 2 వస్తే మా ఎక్కువ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో. అట్లాగే పావని గౌడ్ గారు, అట్లాగే ఫస్ట్ దయాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. పావని గారు, మీకు నెక్స్ట్ సారి మరింత మీ వాయిస్ ఇస్తాము. ఈసారికి సమస్య వల్ల ఒకటే నిమిషం ఒక్క సెకండ్. కాంగ్రెస్ కు 12 వస్తాయంట కదా, కాంగ్రెస్ కి ఏంటి 15 వస్తాయి. కాంగ్రెస్ కు 15 వస్తాయట కదా, మరి 2 పోయినాయి. మిగతా బీజేపీకి 12 వస్తాయట కదా. తెలంగాణకు ఏం చేయనోళ్ళకే గిన్నొస్తే తెలంగాణను 9.5 ఏళ్లల్లా ముందు అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ గారికి ఎన్ని రావాలి? ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించబోతుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి ప్రతి గడప పోయి నేను ప్రజలను అడుగుతున్నా, నేను ప్రజల దగ్గరనే ఉంటున్నా, స్టూడియోలలో ఉండట్లేదు, హైదరాబాద్ లో ఉండట్లేదు, ప్రతి గ్రామం తిరుగుతున్నా, ప్రతి పల్లెని అడుగుతున్నా. కేసీఆర్ గారిని మిస్ అయినామనే ఫీలింగ్ లా ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికలల్లా మేము 16 సీట్ల దాకా గెలుస్తాము. ఏదో 1 2 బీజేపీ కాంగ్రెస్ గెలుస్తుంది కావచ్చు, అంతే అన్న. ఇంకా ఇప్పుడు మీరు గెలిపించినా మీరు అసెంబ్లీకి రారు, మళ్ళీ ఎంపీ గెలిపిస్తే మీరే చేస్తారా? అసెంబ్లీకి వచ్చి
చేసింది ఒక హైదరాబాద్ అసెంబ్లీకి వచ్చి కాదండి, చేసిందే ఉన్నది. అంటే మన ప్రతిపక్ష తెలుగు నాయకులు వాళ్ళ ఏం చేయాలి? పార్లమెంట్ ఉండాలని ప్రతిపక్ష ప్రజలు నాయకులు కోరుకుంటున్నారు. ఆ కేసీఆర్ గారు ఇప్పుడు రాష్ట్రంలో మీటింగ్కి పోవచ్చు. కేసీఆర్ గారు తెలంగాణ బలం పార్లమెంట్ లో మా గలం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. పావని గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, అలాగే ఫస్ట్ దయాకర్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ వార్ రూమ్. కీప్ వాచింగ్ ఆద్య టీవీ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.